నాకు తెలిసింది ఒకటే, ఒకవేళ ఇది కరెక్ట్ అంటే ప్రభుత్వం ఈ బిల్డింగ్ నీళ్ళలో కట్టే ఈ బిల్డింగ్ కరెక్ట్ అంటే మరి మధుపార్క్ రిడ్జ్ వాళ్ళకి ఇంట్లో ఇవ్వమంటున్న అపార్ట్మెంట్లు. నేను వేరే ఏం అడుగుతలేను, ప్రభుత్వమే చెప్తుంది కరెక్ట్ అని. సో వాళ్ళకి ఇంట్లో ఇవ్వండి అపార్ట్మెంట్. ఎందుకంటే వాళ్ళకి మార్కెట్ రేట్ ఇవ్వకుండా మీరు 2013 చట్టాన్ని అమలు చేస్తామని చెప్తున్నారు. దానివల్ల మార్కెట్ రేట్ రాదు. మార్కెట్ రేట్ ఇలా 15,000 నుంచి 17,000 ఉంది ఎస్ఎఫ్టీ ఇక్కడ ఏరియాలో. మరి వాళ్ళకి అదన్న ఇవ్వండి. లేకపోతే మీరు చెప్తున్న ఈ అందమైన అపార్ట్మెంటు, మీరు పర్మిషన్లు ఉన్నాయని చెప్తున్న అపార్ట్మెంటు, నీళ్ళలో ఉన్న ఇది కరెక్టే అని చెప్తున్న అపార్ట్మెంటు దీంట్లో ఇవ్వండి. మరి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ లైఫ్ అంతా ఇబ్బందిగా ఉంది. అట్లనే వెలుగుమట్లలో కూడా బాజాప్తా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పట్టా ఇచ్చినటువంటి పేదవాళ్ళ ఇండ్లు ఎట్లా కూలగొడతారు మీరు? వాళ్ళు 15 లక్షలు 10 లక్షలు 12 లక్షలు పోగేసుకొని కట్టుకున్న ఇండ్లు పట్టా ఉందని వాళ్ళు కాన్ఫిడెన్స్తో కట్టుకున్నారు. మరి నిజంగానే భూదాన్ ల్యాండ్లన్నీ మీరు క్లియర్ చేయాలంటే హైదరాబాద్ చుట్టుముట్టున్న భూదాన్ ల్యాండ్లలో పెద్దవాళ్ళు లేరా అండి? వాళ్ళ వైపు ఎందుకు పోతలేరు? ఖమ్మంలో ఉన్న భూదాన్ ల్యాండ్లో ఉన్న పేదవాళ్ళ ఇంటికి ఎట్లా పోతారు మీరు? ఈ రాష్ట్రంలో కేవలం పేదవాళ్ళంటే అలుసు అనేటటువంటి విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది. దీన్ని మేము సహించాం. ఇక్కడికి హైడ్రా రంగనాథ్ గారు రావాలి, బుల్డోజర్ తీసుకొని రావాలి, వచ్చి ఇది ఎట్లా న్యాయమైన బిల్డింగ్ కాకపోతే బుల్డోజర్ పెట్టి మా ముంగట్నే కూలగొట్టాలి. అందుకోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ.